అకాల వర్షం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీభత్సాన్ని సృష్టించింది. విజయనగరం జిల్లాలో అనేక చోట్ల చెట్లు నేలకూలాయి. కోటలో వడగళ్లతో కూడిన వర్షం పడింది. గాలులకు అరటి, మామిడి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. తాటి చెట్టు కూలిన ఘటనలో జామి మండలం కలగాడ గ్రామానికి చెందిన లెక్కల సత్యబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈదురుగాలులకు తానెక్కిన తాటి చెట్టు పక్కనున్న చెట్టుకు తగలడంతో మెంటాడ మండలం కుంటిన వలస గ్రామానికి చెందిన గీత కార్మికుడు చోడి అప్పలస్వామి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. అరసాడ చంద్రమ్మ నడుస్తూ ఉండగా తీవ్రంగా వీచిన గాలులకు రోడ్డుపైనే పడిపోయింది. తలకు బలమైన గాయమై ప్రాణాలు వదిలింది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన గుమ్మా చిర్రయ్య, కారంపూడి మండలం కేంద్రానికి చెందిన షేక్ మస్తాన్ బి, ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామానికి చెందిన సంగటి వెంకటేశ్వర్రెడ్డి, నూజెండ్ల మండలం ముతరాసుపాలెం గ్రామానికి చెందిన చిక్కుడు వెంకట కోటయ్య పిడుగుపడి మృతి చెందారు. వర్షపు జల్లుల నుంచి రక్షణ కోసం చెట్టు కిందకు పోగా అది విరిగి పడటంతో న్యూజెండ్ల ఐనవోలు మేజర్ లస్కర్ కర్రా శాంసన్ మృతి చెందాడు. గుంటూరు జిల్లా పల్నాడు, ప్రకాశం జిల్లాలో మర్రిపూడి, పొదిలి, దర్శి, సిఎస్పురం, చిత్తూరు జిల్లా రొంపిచెర్ల, పీలేరు, విశాఖ జిల్లా కొయ్యూరు, గోల్కొండ, అరకులోయ, తూర్పుగోదావరిలో రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, నెల్లూరులో దత్తులూరు, వరికుంటపాడు, వింజమూరు, మర్రిపాడు, ఆత్మకూరు, వెంకటగిరి, కడప జిల్లా కోడూరుల్లో పిడుగులు పడ్డాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. పిడుగుపడే అవకాశం ఉన్న ప్రాంతాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూనే ఉన్నామని అధికారులు తెలిపారు. తెలంగాణలో కూడా గాలివాన బీభత్సం సృష్టించింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షం కురిసింది. కాగా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జనగామలో వడగండ్లు పడ్డాయి. హైదరాబాద్ శివారులోని జూ పార్క్లో చెట్టు కూలడంతో మహిళ, సిద్దిపేట గజ్వేల్లో గోడ కూలి ఒక రైతు మృతి చెందారు. సూర్యాపేట, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పిడుగులు పడగా 9 పశువులు మృత్యువాత పడ్డాయి. చాలా చోట్ల పంట నష్టం జరిగింది. ఒక్క సిరిసిల్ల జిల్లాలోని సుమారు 150 ఎకరాల్లో వరి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి, లింగంపల్లి, ర్యాలపల్లి, చెర్లపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం మొత్తం తడిసిపోయింది. 2 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకొచ్చారు. వర్షానికి ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురవడంతో పంటలకు అపార నష్టం వాటిల్లింది. సుమారు 150 ఎకరాల్లో వరి పంట, మామిడి తోటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, నంగునూరు, అక్కన్నపేట, కోహెడ, జగదేవ్పూర్, మద్దూరు మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. పెద్ద పెద్ద రాళ్లు పడ్డంతో పలుచోట్ల రేకులు, ఇంటి పైకప్పులు ధ్వంసమయ్యాయి.
జనగామ జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి స్వల్ప ఆస్తి నష్టం సంభవించింది. జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసింది. లింగాల ఘనపురం మండలం కుందారం వడగండ్లు కురిశాయి. స్టేషన్ ఘన్పూర్, చిలుపూరు మండలాల్లో గాలివాన బీభత్సానికి మామిడికాయలు నేలరాలాయి. శ్రీపతిపల్లిలో గాలి దుమారానికి హోటల్ పైకప్పు లేచిపోయింది. మెహబూబాబాద్, కురవి, కేసముద్రం, గూడూరు మండలాల్లోని సుమారు 3,000 ఎకరాల్లో మామిడి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. తొర్రూరు, నరసింహులపేట, నెల్లికుదురు, పెద్దవంగర మండలాల్లో వరి పంటలకు పాక్షికంగా నష్టం జరిగింది. పలు మండలాల్లో మొక్కజొన్న పైరు నేల కొరిగింది. మెహబూబాబాద్ మండలంలోని శనిగపురం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కరీంనగర్, వరంగల్లో ఏర్పడ్డ పంట నష్టానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అరుణ్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్, చెప్పండి, చాలా పంట నష్టం జరిగింది. దీనికి సంబంధించి రైతులకు ఏమైనా అధికారుల నుంచి హామీ వస్తుందా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 4 రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర నష్టపోతున్నారు. వరి సాగుకు సంబంధించినటువంటి పుట్ట దశలో ఉన్న సమయంలో ఈ వర్షాలు పడడం వల్ల తీవ్రమైన నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు నిర్ణయానికి రావడం జరిగింది. మరోవైపు మొక్కజొన్న పంట మొత్తం నేలకి ఒరిగిపోయింది. కాయ దశలో ఉన్నటువంటి మొక్కలు ఇరుస్తున్న టైంలో, మొక్కలు చేతికి వచ్చే టైంలో పంట నేల పడిపోవడం మీద దానివల్ల తీవ్ర నష్టం రైతులకి వాటిల్లిందని అంచనాకు వచ్చినటువంటి వ్యవసాయ అధికారులు నష్టాన్ని అంచనా వేసే ప్రయత్నంలో ఉన్నారు. స్వయంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రంగంలోకి దిగి పంట నష్టం మీద వివరాలు సేకరించాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే వరి ధాన్యాన్ని సేకరించి అమ్మడం కోసం పెట్టినటువంటి వ్యవసాయ మార్కెట్ లో ఉంచినటువంటి ధాన్యం కూడా సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్ల వాటిని అంటే అక్కడ దాచిపెట్టడానికి వసతులు లేని నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అమ్మకానికి తీసుకొచ్చినటువంటి వరి ధాన్యం తడిచిపోయింది. ఆ తడిచిన ధాన్యాన్ని కూడా కొనాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు మిర్చికి సంబంధించినటువంటి పంట కూడా వర్షాల వల్ల తేమ పట్టి దాని క్వాలిటీ తగ్గింది. దాంతో అనుకున్న రేటు రావట్లేదు. మార్కెట్ లో మాత్రం సాధారణమైన మిర్చికి దాదాపు 10,000 పైన రేటు ఉంది. కానీ తడిసిన మిర్చికి సరైన రేటు ఇవ్వడం లేదు అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు మాత్రం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు గిట్టుబాటు ధరలు అందించేలాగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇప్పుడు 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎంత పంట నష్టం జరిగింది, ఎలాంటి వసతులు కల్పించాల్సింది, ఏ పంటలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది అనే దాని మీద వివరాలు అయితే సేకరించడం జరిగింది. పెద్ద ఎత్తున అవి సాగు చేసినటువంటి రైతులు పుట్ట దశలో ఉన్నటువంటి సరైన నీళ్లు అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఈ అకాల వర్షాలు రావడం వల్ల వడగళ్ల వానతో సమస్య అయితే వచ్చింది. మరోవైపు నగరం సంబంధించినటువంటి పరిస్థితులు చూస్తే హోర్డింగ్లు ఇరిగిపోవడంతో పాటు పలు చోట్ల ఇళ్ల రేకులు ఒకసారిగా గాలి దుమారానికి లేచిపోయినాయి. మరోవైపు మామిడి రైతులు కూడా తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. తీవ్రమైన గాలుల నేపథ్యంలో పెద్ద ఎత్తున మామిడి కాయలు రాలిపోవడం వల్ల మామిడి రైతులు కూడా తీవ్ర నష్టపోయారు. దీన్ని అంతని కూడా సమగ్రంగా వివరణ సేకరించి ఇవ్వాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు మామిడి రైతులు, మిర్చి రైతులు, అలాగే కొంత మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారనేది మాత్రం సమాచారం సేకరిస్తున్న పనిలో ఉన్నారు. పంట నష్టం ఎంత జరిగిందనేది అంచనాకు వచ్చారా అధికారులు? గత వరుసగా 3 రోజులు 4 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడుతున్నటువంటి వర్షాలు. ఈ ఉరుముల కారణంగా రైతులు అంటే మేకలు, గొర్రెలు కూడా పిడుగుపాటుతో చాలా చోట్ల చనిపోయాయి. ఎద్దులు కూడా చనిపోయాయి. వీటినన్నింటినీ అంచనా వేయడం కోసం మరొక 2-3 రోజులు సమయం పడుతుందని చెప్తున్నారు. మండలాల వారీగా వివరాలు సేకరించే పనిలో పడుతున్నారు. దాదాపు ఇంకొక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో సమాచారం వస్తుంది. 15 హెక్టార్లలో పంట నష్టం తీవ్రంగా ఉంది అని మాత్రం భూపాలపల్లి వర్గానికి సంబంధించినటువంటి కొంత సమాచారం, ఒక భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన వివరాలు మాత్రం నిన్నటి వరకు వచ్చాయి. కానీ ఇంకా నిన్న రాత్రి 6 గంటలకు కూడా వర్షం రావడం వల్ల
వీటిని ఇప్పుడప్పుడే అంచనా వేయలేమని చెప్పారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాతనే వివరాలు సేకరిస్తాం, పూర్తి సమాచారం రావాలంటే ఇంకొక 2-3 రోజులు పడుతుందని చెప్తున్నారు ప్రతిభ. అయితే అరుణ్, చెట్లు కూలి అలాగే పిడుగుపాటు వల్ల కొంతమంది మృతి చెందడం జరిగింది. వారికి ఏదైనా ఎక్స్గ్రేషియా లాంటిది ప్రకటించారా? జనగామ జిల్లాలో ఒక వ్యక్తి చనిపోయారు. పిడుగుపాటు వల్ల ఎక్కువ గొర్రెలు చనిపోవడం, అలాగే ఎద్దులు చనిపోయిన సంఘటన మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. ఒక వ్యక్తి మాత్రమే పిడుగుపాటుతో చనిపోయారు. ప్రాణ నష్టం జరిగింది ఒకే చోట కాబట్టి దానికి సంబంధించిన వివరాలు తీసుకున్నారు. ఆపద్బంధు మీద వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియాకి సంబంధించిన వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఎక్కువ గొర్రెల కాపురులకు సంబంధించినటువంటి సుమారుగా దాదాపు 100కు పైగా గొర్రెలు పిడుగుపాటుతో చనిపోయాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం తీసుకుంటే. అలాగే 8 ఎద్దులు చనిపోయాయి. దాదాపు పాడి గేదెలు 6కు పైగా చనిపోయినట్టుగా ఇప్పటికీ వ్యవసాయ అధికారుల దగ్గర సమాచారం ఉంది. ఇంకా అంటే 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి కాబట్టి సమగ్ర వివరాలు రావడానికి కోసం కొంత టైం పడుతుందని చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల వాళ్ళకి కావాల్సిన ఎక్స్గ్రేషియాను, నష్టపరిహారాన్ని అందించడానికి కావాల్సిన చర్యలు తీసుకోమన్నారు. మరోవైపు తడిచిన ధాన్యం మీద మాత్రం రైతులు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వాటిని కొనుగోలు కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటామనే అధికారుల నుంచి సమాచారం వచ్చిన నేపథ్యంలో కొంత ఇప్పటికిప్పుడు వర్షాలు మరింత 2-3 రోజులు ఉన్నాయి కాబట్టి వెంటనే మీ ధాన్యాన్ని సెక్యూరిటీ ప్లేస్ లో ఉంచుకోవాలి అని కూడా సూచన చేయడం జరిగింది. 2-3 రోజుల పాటు ఈ అకాల వర్షాలు, ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అలాగే హోటలింగ్ సంబంధించినటువంటి సమయంలో దూరంగా ఉండండి అని వివరాలు మాత్రం అధికారుల నుంచి సమాచారం అందుతుంది. దాంతో చాలా మంది కొంత అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా వర్షాలు వస్తున్న నేపథ్యంలో రైతులు ఇప్పటికప్పుడు పంట చేనులో ఉన్న చేనుకు తప్పించి సేకరించిన ధాన్యాన్ని మాత్రం సెక్యూరిటీ ప్లేస్ లోనే పెట్టుకునే అవకాశాలు అయితే కల్పిస్తున్నారు సార్. రైట్, థ్యాంక్ యూ అరుణ్. అటు నల్గొండ జిల్లాలో కూడా అకాల వర్షాల వల్ల తీవ్రంగా పంట నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలు అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. రైట్, నల్గొండ జిల్లాలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటరెడ్డి సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి, ప్రస్తుతం అక్కడ పంట నష్టం అంచనా ఏదైనా వేశారా? ఎంత నష్టం వాటిల్లింది అని? ప్రతిభ, గత 5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వడగళ్ల వాన కావచ్చు, ఇటు మొత్తంగా వర్ష బీభత్సంతో ఎదురుగాలతో పూర్తిగా కూడా పంట నష్టమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎక్కువగా యాదాద్రి భువనగిరి జిల్లాలో, ఇటు నల్గొండ జిల్లాలో ఎక్కువగా పంట నష్టమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు సూర్యాపేట కొంత తక్కువ పంట నష్టం జరిగినప్పటికీ కూడా ముఖ్యంగా వరి పంట యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 5,000 ఎకరాలలో పంట నష్టమైందని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ అనితా రామచంద్రన్, ఇటు వ్యవసాయ శాఖ అధికారిగా ఉన్నటువంటి అనురాధ, వీళ్ళంతా కూడా ఇటు ఆలేరు ఎమ్మెల్యే గోమిడి సునీత కావచ్చు, ఇటు పైల శేఖర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మొత్తం 5,000 ఎకరాల్లో ఉన్నటువంటి వరి పంట నష్టపోయారు. అదేవిధంగా ఇటు ఐకేపీ సెంటర్లో కావచ్చు, వ్యవసాయ మార్కెట్ లో ఉన్నటువంటి పంట కూడా వరి పంట మొత్తం కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయాలంటే పట్టాలు కప్పడం కావచ్చు, సంబంధించి ఇప్పటివరకు కూడా మౌలిక వస్తువులు లేనటువంటి పరిస్థితి, సరైనటువంటి వాటర్ సౌకర్యం లేనటువంటి పరిస్థితి. అయితే మొత్తం కూడా ఎక్కడ తరవకుండా, మళ్ళీ వర్షం వచ్చినా తరవకుండా ఉండే విధంగా అధికారులను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా ఇటు 3 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మామిడికి సంబంధించినటువంటి మార్కెట్ కూడా ఎక్కడ లేనటువంటి పరిస్థితి. దీంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం వల్ల మామిడి పండ్లు కూడా, మామిడికాయలన్నీ కూడా ఎక్కడికక్కడ రాలిపోయినటువంటి పరిస్థితి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లి అమ్ముకోలేక దగ్గరలో మార్కెట్ ఎక్కడ లేకపోవడంతో సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రైవేట్ మార్కెట్ లో వీళ్ళంతా కూడా దళారులు కావచ్చు, ప్రైవేట్ వ్యాపారస్తులకు ఎంతో కొంత రేటు గిట్టుబాటు ధర రాకున్నా పర్వాలేదు, మా పంట ఖరాబ్ అయిపోతుందన్న నేపథ్యంలో సూర్యాపేటలో ప్రైవేట్ మార్కెట్ లో అమ్ముతున్నటువంటి పరిస్థితి. మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మొత్తం 5,000 ఎకరాల వరి పంటతో పాటు మరొక 500 ఎకరాల మామిడి పంట కూడా నష్టమైనట్టుగా అధికారులు ఇప్పటికీ అంచనా వేశారు. ఇక కూరగాయలకు సంబంధించి కూడా దాదాపు 120 ఎకరాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో పంట నష్టం జరిగిందని చెప్పి కూడా అధికారులు ఇటు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వీరందరికీ కూడా గిట్టుబాటు ధర కావచ్చు, నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి కూడా ఇటు
ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇక 2 రోజుల క్రితం కూడా ఇటు విపరీతంగా కురిసిన ఈదురు గాలులతో రాయగిరిలో, యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో 11 kV వైరు ఒకటి రోడ్డు పైన హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళేటువంటి రోడ్డు పైన పడటంతో అంబులెన్స్ పై పడింది. అదే సమయంలో కరెంటు లేకపోవడం వల్ల పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే మొత్తంగా 3 జిల్లాలకు సంబంధించి పంట ఎంత నష్టం జరిగింది, ఏ రకంగా వీరిని ఆదుకోవాలన్న దీనిపైన కూడా పూర్తిగా కూడా అధికారులు అంచనా వేసే పనిలో ఉన్నారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.